డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పడంలో గోబెల్స్ మించిపోయారని కూడా ఆయన ఆరోపించారు. మల్లన్న సాగర్ కు ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎలా వస్తున్నాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించడంపై హరీష్ రావు మండిపడ్డారు. కేసీఆర్ ముందు చూపుతో ప్రాజెక్టులన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానం చేయబడ్డాయి. అందువల్ల ఎల్లంపల్లి నుంచి నీళ్లు మల్లన్న సాగర్ కు వస్తున్నాయి. ఇది కేసీఆర్ వల్లే సాధ్యమైందని హరీష్ రావు వివరించారు. మల్లన్న సాగర్ నిర్మాణాన్ని గతంలో రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారని, అంతేకాకుండా ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి 48 గంటల దీక్ష కూడా చేశారని హరీష్ రావు గుర్తు చేశారు. సో మల్లన్న సాగరు 2008-9లో రాజశేఖర రెడ్డి గారు కట్టిండు అంటాడు. యాక్చువల్గా ఆనాటి ప్రాణహిత చేవెళ్లలో ఇది ప్రాణహిత చేవెళ్ళది ఇది ప్లాన్ యాక్చువల్గా ఆ రోజు. ఇలా ఎక్కడైనా మల్లన్న సాగర్ ఉందా? ఇందులో ఎక్కడ లేదు. వాళ్ళు ప్రతిపాదించింది ఆ రోజు కేవలం 4 రిజర్వాయర్లు మాత్రమే ప్రతిపాదించారు. అనంతగిరి రిజర్వాయర్ 1.7 టీఎంసీ, ఇమాంబాద్ రిజర్వాయర్ 1.5 టీఎంసీ, తడకపల్లి రిజర్వాయర్ 1 టీఎంసీ, తిప్పారం రిజర్వాయర్ 1 టీఎంసీ, అన్ని కలిపితే 5 టీఎంసీలే. ఆనాడు 5 టీఎంసీలు మాత్రమే ప్రతిపాదించారు. మల్లన్న సాగర్ అనే ప్రతిపాదనే లేదు ఆ రోజు. ముఖ్యమంత్రి గారు ఒకసారి డిపిఆర్ తెప్పించుకొని చూడు. ప్రాణహిత చేవెళ్ళ డిపిఆర్ ఉంటుంది కదా ఆఫీస్లో. ఆ రోజు మల్లన్న సాగర్ ఉందా? మల్లన్న సాగర్ అసలు ఉందా? ఆ రోజు పెట్టిన రిజర్వాయర్లే 4, అన్ని కలిపితే 5 టీఎంసీలే వాటి కెపాసిటీ. ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి 2008లో మీరు డిపిఆర్ పంపితే 2012లో సిడబ్ల్యూసి డిపిఆర్ను తిప్పి పంపింది. ఇది నీళ్ళిచ్చే ప్రాజెక్టు కాదు, ఈ 4 రిజర్వాయర్లతో ఈ 5 టీఎంసీల సామర్థ్యంతో 16 లక్షల ఎకరాలు పారవు, కొత్త రిజర్వాయర్లు కట్టండి, పెద్ద రిజర్వాయర్లు కట్టండి, ఆన్లైన్ రిజర్వాయర్లు కట్టండి అని డిపిఆర్ను కేంద్రం తిప్పి పంపింది. సెంట్రల్ వాటర్ కమిషన్ రిజెక్ట్